మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వార్త, మీరు చూడబోతున్న ఈ వీడియో మిమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది, పెద్ద షాక్ ఇస్తుంది అన్నమాట. అంటే వాస్తవం తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి, దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉన్నవాళ్ళ మాట చెప్తున్నాను. అసలు నాకేం సంబంధం లేదనుకునే వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది కదా, చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక బిఎల్ఓ గురించి చెప్తున్నా. ఈ బిఎల్ఓ ఎవరంటే రాజస్థాన్లో జైపూర్లో హవామహల్ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్కి చెందినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ అనమాట. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు ఏమిటి? కీర్తి కుమార్. అతను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్. సాధారణంగా ఈ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏమిటి? ముందు డ్రాఫ్ట్ రోల్ తయారు చేస్తారు. దానికి బూత్ లెవెల్ ఆఫీసర్సే మొత్తం చాలా శ్రమ పడతారు. రోజులు, గంటలు కాదు, వారాల తరబడి శ్రమ పడతారు. ఆ తర్వాత దాని మీద ఫిర్యాదులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే టైం ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ పడేటటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు. ఇక్కడ ఈ కీర్తి కుమార్ అనేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడా అంటే, ఆయన ఫోన్లో మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో వైరల్ అయిపోయిందనమాట. ఆయన ఏమంటున్నాడా అంటే, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటాను. నేను భరించలేకపోతున్నాను బీజేపీ వాళ్ళు పెడుతున్నటువంటి ఒత్తిడి. నా బూత్లో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు చాలామందిని వాళ్ళు దాదాపు 470 ఓటర్లు డిలీట్ చేసేయమని చెప్పి అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్, బీజేపీ ఏజెంట్ కానీ బీజేపీ నాయకులు కానీ నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేను ఈ పని చేయలేను అని చెప్పి నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటాను, అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అని అంటున్నాడు అనమాట. ఇది న్యూస్ లాండ్రీలో వచ్చినటువంటి రిపోర్టు, నేను చెప్తున్నటువంటిది కాదు. ఇదిగో చూడండి. మీకు కావాలంటే న్యూస్ లాండ్రీకి వెళ్ళండి. ఐ విల్ కిల్ మై సెల్ఫ్, ఐ విల్ విజిట్ ద కలెక్టర్స్ ఆఫీస్ అండ్ విల్ కిల్ మై సెల్ఫ్ అంటున్నాడు కీర్తి కుమార్. ఎందుకయ్యా అంటే బీజేపీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఒత్తిడి. ఇంకో విషయం ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇప్పటికే చాలా కష్టపడ్డాము, స్కూల్లో పిల్లలకు కూడా పాఠాలు చెప్పడంలో సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నాము ఈ పనితో. ఇంత అయిన తర్వాత మళ్ళీ అబ్జెక్షన్స్ లేపి ఆ బీజేపీ ఏజెంటు మళ్ళీ 470 మందిని మళ్ళీ చేయమంటున్నారు. ఈ 470 ఫామ్స్ను అంట 2 రోజుల్లో చేసేయాలి. ఒక్కొక్క ఫామ్ చేయడానికి కనీసం మినిమంగా చాలా 10 నిమిషాలు పైన పడుతుంది. 72-78 గంటలు పడుతుంది. 2 రోజుల్లో ఫినిష్ చేయాలంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తం ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అతను అంటూ ఏమన్నాడంటే, కొన్ని మాటలు చెప్తున్నానండి. దెన్ ఐ హ్యావ్ టు హిట్ ద గ్రౌండ్ అగైన్. అంటే తిరిగి మళ్ళీ ఆల్రెడీ ఆయన డిలీట్ చేయాల్సినవి చాలామంది చేశాడు, అన్నీ అయిపోయింది అక్కడ. మళ్ళీ నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వెరిఫికేషన్ అంటూ వెరిఫై దీస్ ఓటర్స్. దిస్ ఈజ్ లైక్ రిపీటింగ్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్. మళ్ళీ రిపీట్ చేయాలి, మేము పడిన కష్టమంతా మళ్ళీ కష్టపడాలి. ఐ కెనాట్ డూ దిస్, హమారా పహలే హీ ఖూన్ జల్ గయా ఎస్ఐఆర్ మే. ఈ ఎస్ఐఆర్ చేసి నా రక్తం మరిగి కాగిపోయింది. బీజేపీ పొలిటీషియన్స్ ఆర్ థ్రెటనింగ్ అస్. బీజేపీ నాయకులు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. దట్ దే విల్ గెట్ అస్ సస్పెండెడ్. నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు సస్పెండ్ అయిపోతావు. ఐ నో దేర్ పాలిటిక్స్ వెరీ వెల్. ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మై సీనియర్స్ దట్ ఐ కెనాట్ డూ దిస్. నేను ఇంక ఇది చెయ్యను అని చెప్పి మా సీనియర్స్కి ఇన్ఫార్మ్ చేశాను, సీనియర్ ఎలక్షన్ అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ ఒక్క ఉదంతంతో మనం దేశంలో ఎస్ఐఆర్ ఏం జరుగుతుంది. ఇప్పుడు బెంగాల్లో 53 లక్షల ఓట్లు డిలీట్ చేశారంటున్నారు. యూపీలో దగ్గర 1 కోటి మంది పైగా ఉండొచ్చు. కేరళలో, తమిళనాడులో, రాజస్థాన్లో ఇప్పుడు రాజస్థాన్లో ఈ బిఎల్ఓ ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వాడు, అసలు ఆ సంగతి ఏంటి, ఆ కథాకమాంశం ఏంటి అది చూద్దాం. రాజస్థాన్లో ఇప్పుడు ఈయన ఏ నియోజకవర్గానికి చెందినవాడో, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏమిటో చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. రాజస్థాన్లో ఇప్పటికే ముగ్గురు బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఒత్తిడుల వల్ల. ముగ్గురు కేవలం రాజస్థాన్లో. ఇతను ఏమన్నా చేసుకుంటే 4వ వాడు అవుతాడు, అలా చేసుకోకూడదు. ఇప్పుడు చెప్దాం
ఇప్పుడు అసలు ఇతను ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వాడు, అసలు తతంగం ఏంటి అనేది. ఇతను రాజస్థాన్లో జైపూర్లో హవామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అండి ఈ కీర్తి కుమార్ అనే అతను. సో ఇతను అక్కడ హవామహల్లో గెలిచింది ఎవరు? 2023లో బీజేపీ క్యాండిడేట్గా అక్కడ బాలముకుంద్ ఆచార్య అనే ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. బీజేపీ క్యాండిడేట్ ఎన్నికైన అసెంబ్లీ నియోజకవర్గం అది హవామహల్. ఈ బాలముకుంద్ ఆచార్యనే మహారాజ్ అంటారు. ఎందుకంటే దక్షిణముఖి బాలాజీ టెంపుల్కి ఆయన ప్రధాన పూజారంట. ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్టున్నాడు. సరే, ఆయన వ్యవహారం మనకు అనవసరం. సో ఆయన గెలిచింది కేవలం 974 ఓట్లతో. సో చాలా తక్కువ మెజారిటీతో ఆయన గెలిచాడు. అంటే ముందు ఇక్కడ స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు చాలా త్వరలో జరగబోతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్లో ఏప్రిల్ నెలాఖరులోపే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. సో అక్కడ రాజస్థాన్ ప్రభుత్వం ప్రిపేర్ అవుతుంది, ఎన్నికల సంఘం కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇదిగో ఇలాగ బిఎల్ఓలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇతను చెప్పినటువంటి విషయాన్ని చూస్తే ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని డిలీట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు న్యూస్ లాండ్రీ వాళ్ళు దీని మీద ఒక దర్యాప్తు చేశారండి. అసలు ఏం జరుగుతుంది, ఇది వాస్తవమా, అతను అన్నది ఏమిటి అని. అతను నిజంగానే ఒక బీజేపీ కౌన్సిలర్ సురేష్ సైనితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇతను ఇలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు మీ బీజేపీ ఏజెంటు అని ఆ సురేష్ సైని మున్సిపల్ కౌన్సిలర్, అతను బీజేపీ కౌన్సిలరు, అతనితో మాట్లాడుతున్నటువంటి వీడియో లీక్ అయిందనమాట. సో ఏమన్నాడంటే అతనితో మాట్లాడుతూ ఇంకెందుకు ఈ 400 ఓట్లు ఎందుకు, బస్తీలో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా డిలీట్ చేసేస్తాను, మీరు మీ మహారాజు హ్యాపీగా ఉండండి, మీ కడుపు నిండుతుంది కదా అన్నట్టుగా ఈ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ ఫోను లీక్ అయింది, ఆ వీడియో అంతా కూడా. సో ఈ న్యూస్ లాండ్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి కనుక్కున్నారు, ఆ సురేష్ సైనిని కనుక్కున్నారు, ఆ బూత్ లెవెల్ ఏజెంట్ని కనుక్కున్నారు. మేము ఎవరు కూడా ఉద్దేశించి ఏదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఫిర్యాదులు కావు, అక్కడ వేరే చోట్ల నుంచి కొంతమంది ముస్లింలు అక్కడికి వచ్చారు, మేము కనుక్కున్నాం, అక్కడ నివసించడం లేదు వాళ్ళు, అది ఇదని వాళ్ళు చెప్తున్నారు. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా, అతను కూడా పేరు కూడా సైని, అతను కూడా ఇదే విషయం చెప్తున్నాడు. అప్పుడు న్యూస్ లాండ్రీ వాళ్ళు వదలలేదు, అసలు ఏమిటి ఈ గొడవ, ఇంకా వేరే బూత్స్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి కదా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా అని చెప్పి అక్కడే అతను ఈ కీర్తి కుమార్ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో అతని బూత్ని ఆనుకుని ఉన్న, ఇరుగు పొరుగున ఉన్న మరో 5 బూత్స్ని వాళ్ళు చూశారు. ఆ 5 బూత్లు ఏమిటాయంటే హిందూ డామినేటెడ్ బూత్స్. సో అక్కడ మాకు బిఎల్ఓలు ఎవరు కూడా మాకు ఏ విధమైన ఫిర్యాదులు ఇక్కడ రాలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా హిందువులే మెజారిటీగా ఉన్నటువంటిది. ఈ బిఎల్ఓ ఎవరైతే నేను ఆత్మహత్య చేసి చచ్చిపోతాను అంటున్నాడే అక్కడ ముస్లిం డామినేటెడ్. సో ముస్లిం డామినేటెడ్గా ఉన్న చోట ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, ఒత్తిడి వస్తుంది మీరు వాళ్ళని డిలీట్ చేయాలని. ఇంకొక చోటకు వెళ్ళారు, ఇంకొక ముస్లిం డామినేటెడ్ ఉన్నటువంటి బూత్కి వెళ్ళారు. ఆ బూత్ బిఎల్ఓ పేరు సరస్వతి మీనా. ఆమెను అడిగితే ఆమె చెప్పింది ఏమిటాయంటే నాకు 158 ఫిర్యాదులు వచ్చాయి, అబ్జెక్షన్స్ వచ్చాయి, వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే అని ఆమె చెప్పింది. న్యూస్ లాండ్రీకి చెప్పిన మాట, అందరూ ముస్లిమ్సే అని చెప్పి ఆమె చెప్పింది ఏమిటయ్యా అంటే ఆల్రెడీ మేము వెరిఫై చేశాము, డిలీట్ చేయాల్సినటువంటి డిలీట్ చేశాము, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 158 కూడా వాళ్ళు ముస్లింలు అక్కడ ఉన్నారు, ఉన్న వాళ్ళని కూడా ఎలా డిలీట్ చేయమంటారు అని చెప్పి ఆ బిఎల్ఓ అంటూ ఒక మాట అన్నది, దిస్ ఈజ్ రాంగ్, వీ కెనాట్ బీ ప్రెషర్డ్ దిస్ వే, వీ కెనాట్ బీ ప్రెషరైజ్డ్ దిస్ వే. ఇది చాలా దారుణం చేస్తున్నారు మీరు, మేము మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు, ఒత్తిడికి గురి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే ఎక్కడెక్కడ ముస్లిం పాపులేషన్, ఎక్కడెక్కడ ముస్లిం డామినేటెడ్ బూత్స్ ఉంటాయో ఆ బూత్ లెవెల్లో ఈ విధమైనటువంటి జరుగుతున్నాయి. కేవలం ఒక హవామహల్, జైపూర్లో హవామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బూత్లో జరిగినటువంటి వ్యవహారం, రెండో బూత్లో ఏం జరిగిందనేది మనం చూసాము. ఇది 264 బూత్లు ఉన్నాయి ఇట్లాగా ఆ నియోజకవర్గంలో. మరి ఇక స్టేట్ మొత్తం ఎన్ని ఉంటాయి, బెంగాల్లో ఎన్ని బూత్స్ ఉంటాయి, కేరళలో ఎన్ని బూత్స్ ఉంటాయి, తమిళనాడులో ఎన్ని బూత్స్ ఉంటాయి, అసలు బీహార్లో అయిపోయింది, అలాగూ అయిపోయింది, ఏదో అయిపోయింది.
ఈ ఎక్కడెక్కడ డిలీషన్స్ ఏమేమి చేశారు ఇదంతా కూడా ఆలోచిస్తుంటుంటే అందరూ కొంతమంది గుండెలు బాదుకుంటున్నారు. మమతా బెనర్జీ ఎందుకు గుండెలు బాదుకుంటుంది, బీహార్లో ఎందుకు అట్లా జరిగింది, ఇప్పుడు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకు ఎస్ఐఆర్ గురించి. ఇప్పుడు ఇవన్నిటి మీద కూడా మనకి ఈ ఒక్క ఉదంతంతో చాలా అనుమానాలు కలుగుతాయండి. అనుమానాలు ఎవరు తీరుస్తారు? ఇదిగో మా దగ్గరికి మీరు ఫిర్యాదులు వస్తే, మా దగ్గరికి మీరు అభ్యంతరాలు వస్తే మేము వాటిని తనిఖీ చేస్తాం, మళ్ళీ దర్యాప్తు చేస్తామని ఎన్నికల సంఘం చెబుతుంది. చెప్పినప్పటికీ కూడా బూత్ లెవెల్లో ఈ విధమైనటువంటి ఒత్తిడి, మైన్యూట్ లెవెల్లో ఒత్తిడి జరుగుతూ ఉంటుంటే, కొంతమంది చనిపోతూ ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మనకు అర్థమైతే ఈ దేశంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనమైతే సాధారణ పౌరులు మనం ఏమి చేయలేం. మేజర్ ప్రతిపక్షాలు కూడా ఏమీ చేయలేకపోతుంది ఈ మొత్తం ప్రక్రియలో. సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేకపోతుంది. నిన్నగాక మొన్నే ఎస్ఐఆర్ గురించి మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు, సిటిజన్షిప్ గురించి. సో సుప్రీంకోర్టు కూడా పెద్దగా ఏం చేయలేకపోతుంది. మొత్తం మీద మిత్రులారా, ఒక రాజస్థాన్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బూత్ లెవెల్లో ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళ ఒత్తిడి భరించలేక. ఇది దేశమంతా ఎలా ఉంది ఏమిటి? ఆల్రెడీ 3 అక్కడ బిఎల్ఓస్ చనిపోయారని చెప్పాను కదా, ఇదండి కథ. మరి దేశమంతా ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం ఈ ఒక్క చిన్న ఉదంతంతో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇప్పుడైనా సరే ఆ కీర్తి కుమార్ చేసినటువంటి, ఈ బిఎల్ఓ చేసినటువంటి హెచ్చరిక కలెక్టర్ విని, అధికారులు విని రంగంలోకి దిగి అతని మీద ఏ ఒత్తిడి లేకుండా చేస్తే మిగిలిన బిఎల్ఓస్కి అందరికీ కూడా కనీసం కాస్త నిబ్బరం కలుగుతుంది, కాస్త ధైర్యం కలుగుతుంది. లేకపోతే ఎవరు డ్యూటీ చేయలేరన్నమాట. సో మిత్రులారా, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మనం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ఎందుకింత అల్లరి జరుగుతుంది, ఎందుకింత ఆందోళన అందరూ వ్యక్తం చేస్తున్నారు అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది, ఇతని కేసులో ఏం జరుగుతుంది, మిగిలిన కేసుల్లో ఏం జరుగుతుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. థ్యాంక్ యూ.